బ్లాక్ బస్టర్ 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు తెలిసినా మేడం చిట్టి తరుణ్ భాస్కర్ గారు ఎలా హ్యాండిల్ చేశారు? చాలా బాగా హ్యాండిల్ చేశారు. చాలా అంటే తన కోసమే రాసినట్టుంది స్టోరీ. సో దాన్ని అంతా నీలమైపోయింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ కూడా బాగా నచ్చింది. మళ్ళీ 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్. అయితే డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ కదా, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ చేశాడు. ఎలా హ్యాండిల్ చేశారు? చాలా బాగా హ్యాండిల్ చేశారండి. తన దగ్గర ఉన్న మెయిన్స్ ఏంటంటే కామెడీని హ్యాండిల్ చేయడం. సో దాన్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ శ్రీవిష్ణు క్యామియో అయితే నెక్స్ట్ లెవెల్. సీక్వెల్ ఉంటుందా? సీక్వెల్ ఉంది. సో వాళ్ళ మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా ఇంకెవరి బాగా హైలైట్? దీంట్లో ఎవరిని చెప్తున్నారు, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ అంటే అందరికీ ఈక్వల్ మెయింటైన్ చేస్తారు. సో నాకైతే అది హ్యాపీ చాలా. నేనైతే ఇప్పుడు యాక్చువల్లీ సినిమాలో మెయిన్ పాయింట్ అదే అండి. సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే మీరు లిటరలీ షాక్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది రివీల్ కాదు, తొలి పరిచయం అని చెప్పేసి ట్రంప్ అని పేరుస్తారు. అక్కడ ఇంకా కొంచెం బ్యాక్ తరుణ్ భాస్కర్ గారికి జేడీ చక్రవర్తి గారికి అయితే ఫుల్ కనెక్ట్ అవుతాము. వాళ్ళు జేడీ చక్రవర్తి గారు వింటే జేడీ చక్రవర్తి గారు ఇన్స్టాంట్ హైలైట్ నవ్వుకోవచ్చు. సిటీ సో సెకండ్ హీరోయిన్ కూడా ఉంది కదా ఓకే. మెయిన్ హైలైట్ పాయింట్ ఓకే, అది హైలైట్ రోల్ ఎక్స్ప్రెషన్. అదే తరుణ్ భాస్కర్ అంటేనే వేరే లెవెల్ మామూలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి అది సెట్ అయిందా? హైలైట్ ఆయన డైరెక్షన్ లో చేసి హైలైట్ చేశారు. వింటే తరుణ్ భాస్కర్ గారిని వింటే జై చక్రవర్తి గారిని అంటే మీరు ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారు? అదే వీసా ప్రాబ్లమ్స్ వల్ల దానివల్ల రిటర్న్ రావడం మనకి అక్కడి నుంచి మన శ్రీవిష్ణు గారు ఎంట్రీ అది మాత్రం హైలైట్. కానీ ఇంకా సినిమా అయితే ఫుల్గా నవ్వుకోవచ్చు. సో ఇది డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ కదా, సో ఎట్లా అనిపించింది అక్కడ? ఆయన డైరెక్షన్ సూపర్ అయితే లైవ్లోనే చూసాం అయింది. హైలైట్. సో ఫైనల్ మూవీకి ఎంత రేటింగ్? 4.6. సో డైరెక్టర్ ఫస్ట్ ఫిలిం కదా, సో అట్లా ఎట్లా అనిపించింది యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్? చాలా బాగా. ఓకే, మీకు హైలైట్ అయిన పాయింట్స్ ఏంటి? క్లైమాక్స్ కూడా హైలైట్గా ఉందా? ఓకే, ఓకే. ఎలా అనిపించింది తరుణ్ భాస్కర్ గారి? సో యాజ్ ఏ డైరెక్టర్ కదా ఆయన ఫస్ట్, సో ఆయన ఒక యాక్టర్గా కూడా ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు. ఇందులో ఏంటి ప్రత్యేకత ఇప్పుడు దాకా? కామెడీ పరంగా సో ఫరియా అబ్దుల్లా కానీ లేదా మాన్సు చౌదరి కానీ ఎలా చేశారు? ఇద్దరు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి, బాగా కనెక్ట్ అవుతారు యాక్చువల్లీ చేస్తే చాలా. సో అందరూ కూడా జేడి చక్రవర్తి వింటేజ్ రోల్ చూసామని అంటున్నారు. సో జేడి చక్రవర్తి గారు ఎలా అనిపించారు సెకండ్ ఇన్నింగ్స్? బాగుంటుంది అంటే చెప్తే ఓకే, ట్విస్ట్ తెలిసిపోతుంది. ఓకే, శ్రీవిష్ణు గారు క్యామియో రోల్ అంటున్నారు. సో ఆ రోల్ ఎట్లా అనిపించింది? యాజ్ హీరోగా కూడా హీరోగా ఆయన చాలా సపోర్టింగ్ రోల్ అండ్ చాలా బాగుంది. ఓకే, ఓవరాల్ గా సినిమాలో హైలైట్ అయిన పాయింట్స్ ఏంటండి? హైలైట్ పాయింట్స్ కంప్లీట్లీ ఇంకా కామెడీ రోల్. ఓకే, సో ఎంత రేటింగ్ ఇస్తారు సినిమా? ఇంకా సినిమా గురించి వస్తే ఇది లైటర్ వెయిన్తో తీశారు. అంటే నేను ఓవరాల్గా నేను చూడలేదు, ఇంటర్వెల్ నుంచి చూశాను. ఆన్ ది హోల్ జస్ట్ నవ్వుకోవడానికి ఒక ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఒక ఏసీ, ఎంత మేలో ఎండలు మండిపోతున్నాయి, ఒక ఏసీ కూర్చుని మధ్యలో మాట్లాడుకున్నా, మొబైల్ చూసుకున్నా లేకుండా యూ కెన్ స్టిల్ క్యాచ్ అప్ విత్ ద స్టోరీ. ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. దీంట్లో ఇంకోటి ఏంటంటే జేడీ చక్రవర్తి గారు కూడా, నేను జేడీ చక్రవర్తి గారు మన అక్కినేని నాగార్జున గారు ఆ జనరేషన్కి సంబంధించినవండి. ఒక శివ సినిమాలో ప్రపంచం ఎలాగో, తర్వాత జోష్ సినిమా, అందరూ ఏంటంటే గాయపడ్డ సింహం అంటే మీరు శివ సినిమాలో అప్పుడు టెక్నికల్ వాల్యూస్ వచ్చి సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆస్కర్ లెవెల్ వరకు. ఐ రెస్పెక్ట్ ద టెక్నికాలిటీస్ ఆఫ్ ఆర్జీవి. బట్ ఇన్ రియాలిటీ గాయపడ్డ సింహం అంటే ఒక శివ సినిమాలో సొల్యూషన్ కింద స్టూడెంట్స్లా తయారవ్వద్దు. జోష్ సినిమాలో ప్రతి స్టూడెంట్ ఒక విద్యా సంస్థకి గౌరవం ఇచ్చి స్టూడెంట్స్ గొప్పతనం తెలుసుకోవడానికి జోష్ సినిమా ఈ సమ్మర్లో చూడండి. ఎస్పెషల్లీ 10th రిజల్ట్స్ తక్కువ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, గాయపడ్డ సింహంగా తయారైన వాళ్ళు, విమర్శలకు దూరంగా ఉండి జోష్ సినిమా చూడండి. ఇది కూడా ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూడండి. కొంచెం లైటర్ వెయిన్లో పెట్టారు. అంటే ఉన్న ఎండలతో పాటు స్టోరీ వెయిట్ క్యాచప్ చేయడం కష్టం కూడా అయ్యి ఉండొచ్చు. ఒక ఉన్న అన్ని జోనర్స్ ఉండాలి కాబట్టి ఒక లైటర్ వెయిన్లో మన విష్ణు అన్న వచ్చినప్పుడు బొమ్మరిల కామెడీ ఇంకా హైలైట్, ఇంకా మామూలుగా లేదు. ఇంకోటి ఏం చెప్తున్నానంటే
మన కార్మికులు మేడే సెలవు తీసుకుంటారు, కానీ ఒక గాయపడ్డ సింహం అంటే సుధామూర్తిలో అక్కినేని అమలాలంటే వాళ్ళ సమాజానికి ఎంతో చేయాలనుకుంటారు. సుధామూర్తి గారు నిద్రలో కూడా సమాజానికి ఏదో చేయాలని రతన్ టాటా గారు అవ్వచ్చు వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. అలా అక్కినేని అమల గారు ఒక 7 ఏళ్ళప్పటి నుంచి కూడా ఆవిడ ఒక కాకిని రక్షించారంటే ఆవిడ